దావీదు కీర్తన 40 అధ్యాయం 40వ దావీదు కీర్తన 5వ వచనంలోను, మరి 139వ దావీదు కీర్తన 17వ వచనంలోను వ్రాయబడింది ఏంటంటే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో అద్భుతాలు దేవుడు ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో చేస్తున్నాడు. వాటిని వివరించి చెప్పాలంటే మన నాలుక చాలదు. ఆమేన్, హల్లెలూయా. 40వ దావీదు కీర్తన 5వ వచనంలో ఇంకొక మాట యాడ్ చేశాడు భక్తుడైన దావీదు. అదేంటంటే, నీకు సాటి అయిన వాడొకడును లేడు, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. కాబట్టి 8వ వచనంలో, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని ఉంది. దేవునికి స్తోత్రం. ఆయనకు సాటి అయిన వారెవరూ కూడా లేరు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు మరి ఆయన సాక్ష్యం ఎలా చెప్పాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎన్నో కీర్తనలు వ్రాశాడు. ఆ కీర్తనలు వ్రాసినప్పుడు ఆయన రాజైన దావీదు కనుక మరి మనం అనుకుంటాము సింహాసనం మీద కూర్చొని చక్కగా ఆయన పాటలు రాస్తూ ఉన్నాడేమో అనుకుంటాం. కానీ సౌలు రాజు చేతి నుండి తప్పించుకోవడానికి, సౌలు రాజు చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆయన వెళ్ళి గుహల్లో దాక్కొని, మరి ఎన్నో చోట్ల దాక్కొని, ఆ ఇబ్బంది సమయంలో, కష్ట సమయంలో, ప్రాణాపాయ సమయంలో ఆయన వ్రాసిన కీర్తనలు ఇవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటన్నిటిని బట్టి ఏ విధంగా దేవుని స్తుతించాడో మనందరికీ ఫెమిలియర్ సాంగ్. చెప్పండి ఏంటది? 103, 103వ దావీదు కీర్తన. కంఠస్థం చెప్పమంటే చెప్పేస్తారు అందరూ. దావీదు భక్తుని సాక్ష్యం ఎలా ఉంటుందంటే, ఆయన తన ప్రాణమును పురికొల్పుకుంటున్నాడు. చాలామందికి సాక్ష్యం చెప్పాలి, అందరిలో ఉండాలి అని అంటే భయం, నిలబడి చెప్పాలంటే భయము, వణుకు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? ఎలా ప్రోత్సహించుకుంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్, హల్లెలూయా. నంబర్ 1 ప్రయారిటీ దేనికి మనం ఇస్తున్నాము, ఇవ్వాలి అని అంటే, దావీదు మనకి మాదిరి చూపించాడు. ఏంటండి అది? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేయవాడు, పాపాలని పరిహరించేవాడు, మన పాపములన్నిటినీ కూడా క్షమించేవాడు. కాబట్టి దట్ ఈజ్ నంబర్ 1 ప్రయారిటీ. వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్వ్స్, మన పాపాలన్నీ క్షమించబడినాయా, అన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకున్నామా? దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటి? నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చాలామంది సాక్ష్యాల్లో గత సంవత్సరంలో వచ్చిన ఎన్నో బలహీనతలు, వ్యాధులు అన్నిటిలో నుండి దేవుడు తప్పించాడు, స్వస్థత ఇచ్చాడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. సో దట్ ఈజ్ నంబర్ 2. మూడవది ఏంటంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు, అపాయాల నుండి తప్పించాడు, ప్రాణాన్ని మరణము నుండి తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది, కరుణా కటాక్షములన్నీ కిరీటముగా ఉంచుతున్నాడు. He is showing us his mercy and love at all times. ఆయన కరుణ ఎలా ఉంటుంది? మనలను క్షమించటమే కాదు, మనలను వ్యాధి బాధల నుండి తప్పించడమే కాదు,
నిత్య మరణము నుండి తప్పించడానికి ఆయన శిలువపైకి ఎక్కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మర్సీ అండ్ లవ్, ఆయన ప్రేమను మన ఎడల చూపించి కరుణా కటాక్షాలను ఎలా ఉంచాడండి? కిరీటాలుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్త తగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుతున్నాడు. ఆయన ఎన్ని మేళ్ళు చేశాడో మనం మర్చిపోతుంటాం. ఎంత మేలండి! యవనం క్రొత్త పరుస్తున్నాడంట. మీరు ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి అంటారు కొంతమంది. పక్షిరాజు ఎలాగా యవనం క్రొత్త చేసుకుంటాడు? ఎత్తైన కొండపైకి వెళ్ళి ఆ కొండపై తన రెక్కలు కొట్టుకొని ఆ వెంట్రుకలన్నీ ఈకలన్నీ ఊడిపోయే వరకు కొట్టుకుంటాడు. మరలా తిరిగి క్రొత్త వెంట్రుకలు ఈకలు వచ్చే వరకు అక్కడే ఉంటాడు. అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళా యవనం క్రొత్తదైనట్టు ఎగరడం మొదలు పెడతాడు. ఆమేన్. కాబట్టి పక్షిరాజు యవనం వలె మనం కూడా ఏం చేయాలి? పాత జీవితాన్ని వదిలేయాలి. ఆమేన్. పాత అలవాట్లు మానేయాలి. శరీర కార్యాలు అన్నీ కూడా వదిలేసి ఏం చేయాలి? ఆయన ద్వారా నూతన జన్మానుభవం పొంది ఆయన ఆత్మ ద్వారా బలపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. హీ ఈజ్ అవర్ అడ్వకేట్, హీ ఈజ్ అవర్ అటార్నీ. ఆయన మన పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు. దేవునికి స్తోత్రం. శత్రువులతో మనం పోరాడక్కర్లేదు. ఎవరు పోరాడతారు మన పక్షంగా? నీకు విరోధంగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకంటే ఆయన మన పక్షముగా పోరాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన దయాదాక్షిణ్యం ఎలా ఉంటుందంటే దీర్ఘశాంతంతో కూడింది. ఎటువంటిదండి? ఎంతమందికి దీర్ఘశాంతం ఉంది? ఇంక నేను సహించలేనండి, నేను ఓర్చుకోలేను ఇంకా అని వదిలేద్దాం అనుకుంటాం. కృప సమృద్ధిగా మనం పొందితే మనం ఏమి ఇవ్వగలుగుతాం? దేవుడు మనకిచ్చిన దాని చొప్పున దీర్ఘశాంతము ఇతరుల పట్ల చూపిస్తాం, మన శత్రువుల పట్ల చూపిస్తాం, మన విరోధుల పట్ల చూపిస్తాం. అవునా? ఆమేన్. హల్లెలూయా. వాట్ డిడ్ వి డూ ఇన్ ద లాస్ట్ ఇయర్? ఎంతమందికి కృప చూపించాం? ఎంతమంది పట్ల దీర్ఘశాంతం వహించాం? ఆమేన్. నేర్చుకోవాలి. మనం దావీదు దగ్గర నేర్చుకోవాలి. దావీదు సౌలును చంపడానికి అవకాశం దొరికినా ముట్టుకున్నాడా? చంపలేదు. ఆమేన్. హల్లెలూయా. కృపా సమృద్ధి. ఆమేన్. దీర్ఘశాంతము. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. అయితే ఆయన కృప ఎంత అధికంగా ఉంది? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉంది. పడమటికి తూర్పు ఎంత దూరము ఆయన మన అతిక్రమలను మనకంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల యెడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి యెడల జాలి పడును. 17వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. 17 verse 17. ఆయన నిబంధన గైకొనుచు. నిబంధన గురించి వింటే మనం ఎలాగో నిబంధన వారసులము కాగలము నేర్చుకున్నాం. ఆమేన్. ఎంతమంది నేర్చుకున్నారు? ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద
ఆయన కృప ఆమేన్ ఎప్పటి వరకు? యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఇట్స్ అ ఫ్యామిలీ బ్లెస్సింగ్. ఆమేన్. ఇట్స్ జనరేషనల్ బ్లెస్సింగ్. ఎవరికి జనరేషనల్ బ్లెస్సింగ్? నిబంధన గైకొనేవారు, ఆయన నిబంధనలో నిలిచేవారు. ఆయన నిబంధన ఎటువంటిది? ప్రేమతో కూడినది, వాత్సల్యతతో కూడినది. దేవునికి స్తోత్రం. సమాధానంతో కూడినది. ఇట్స్ ఎ కవనెంట్ ఆఫ్ పీస్. ఆమేన్. ఆయన నిబంధన గైకొనే వారు ఎలా ఉంటారు? హృదయంలో సమాధానం కలిగి ఉంటారు. ఆమేన్. ఏం కలిగి ఉంటాం? సంతోషం కలిగి ఉంటాం. హల్లెలూయా. ప్రేమ, సంతోషం, సమాధానం. ప్రభు మన హృదయంలో రాజుగా పరిపాలిస్తుంటే ఏముంటుంది మనకి? ప్రేమ, సహోదరుల పట్ల ప్రేమ. మన పెద్దలు బాగా చెప్పారు. ఆమేన్. ఐక్యత, సమాధానం. ఆమేన్. హల్లెలూయా. చాలా విషయాలు మనం విన్నాం ఈరోజు. వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఈజ్ హీ ద కింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్? మేక్ హిమ్ ద కింగ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ ద న్యూ ఇయర్. ఈవెన్ ఇన్ దిస్ లాస్ట్ మినిట్ ఆఫ్ 2023, make Jesus as the king of your life, king of your heart. He will fill you with love, joy and peace. God bless you.